హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో మన హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్కి, మన హిందూ అనాలిసిస్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. ప్రతిరోజు ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీకు డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీలైతే ఈ వీడియోని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో మన హిందూ అనాలిసిస్ యొక్క ఎడిటోరియల్ పీడిఎఫ్, ద హిందూ అనాలిసిస్ పీడిఎఫ్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు లైక్ చేస్తే అక్కడ ఎడ్యు మీమ్స్ అండ్ దాంతోపాటు అదర్ ఎగ్జైటింగ్ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి ఉంటాయి. చక్కగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్, దిస్ ఇస్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్. ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీరు వీడియోస్ అనేటటువంటివి చూస్తూ ఉన్నారు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్, దిస్ ఇస్ అవర్ ఫేస్బుక్ పేజ్ నేమ్. సో మన ఫేస్బుక్ పేజ్ని కూడా మీరు లైక్ చేసి అక్కడ కూడా అప్డేట్స్ పొందొచ్చు. ఎవరైనా నాకు ఈమెయిల్ చేయాలంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు నా పర్సనల్ నెంబర్ చాలామంది అడుగుతున్నారు, 8500671913. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. ఏమైనా క్వైరీస్ కానీ, డౌట్స్ కానీ, ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే, సజెషన్స్ కానీ, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ టు దిస్ నెంబర్. కాల్ అయినా చేయొచ్చు, బట్ కంటిన్యూస్గా నేను క్లాసుల్లో ఉంటాను కాబట్టి కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు కాల్ చేస్తే మాత్రం తిరిగి కాల్ బ్యాక్ చేస్తాను. కోర్సెస్ గురించి కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఈరోజు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్ చూడండి అమ్మా. క్లైమేట్ యాక్షన్ దట్ రన్స్ ఆన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ చాలా మంచి ఆర్టికల్ బై మహువా ఆచార్య. చాలా చక్కగా రాయడం అనేటటువంటిది జరిగింది. దీన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట నాన్న. సో మనకి పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ ఉంది, యూపీఎస్సీ పాలిటీ కోర్స్ అనేటటువంటిది ఉంది. ఈ రెండింటి యొక్క క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ రెండింటి యొక్క ఫీజు మామూలుగా 5000. కానీ మీరు ఈ రోజు లోపల జాయిన్ అయితే కేవలం మీకు ఈచ్ కోర్స్ 599 రూపీస్కే రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? 2 years వ్యాలిడిటీ ఉంటుంది. కాంప్రహెన్సివ్గా క్లాసెస్ అనేవి కవర్ అవుతాయి. హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ ఇవన్నీ కవర్ చేస్తాను. వరల్డ్ హిస్టరీ అలాగే యూట్యూబ్లో ఫ్రీగా చెప్పుకుంటాం. నో నీడ్ టు వరీ అట్ ఆల్. సో చక్కగా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాను. ట్రస్ట్ మీ, హిస్టరీ విత్ మీ విల్ బీ ఎ బ్యూటిఫుల్ జర్నీ, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ పాలిటీ కూడా మండే నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. చాలా కాంప్రహెన్సివ్గా చక్కగా మనం డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్కి, ద హిందూలో అపేర్ అయ్యే ఆర్టికల్స్కి కనెక్ట్ చేస్తూ మనం పాలిటీ క్లాసులు కూడా నేర్చుకుంటాం. మనకు ఆప్షనల్ క్లాసులు కూడా ఉన్నాయి, ఆంథ్రపాలజీ అండ్ దాంతోపాటు సోషియాలజీ. ఈ 2 క్లాసులు కూడా నేనే చెప్తాను. సో ఈ 2 క్లాసుల యొక్క ఫీజు మామూలుగా 15,000. కానీ ఈ రోజు లోపల మీరు జాయిన్ అయితే సాయంత్రం లోపల కేవలం 5000 రూపీస్కే మీకు ఆప్షనల్కి యాక్సెస్ అనేటటువంటిది వస్తుంది. కాంప్రహెన్సివ్ క్లాసెస్, దాంతోపాటు నోట్స్ అన్నీ మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీ క్లాసెస్ అనేటటువంటివి మీకు ఎక్కడా దొరకవు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఎవరికైనా ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఉంటే మీరు ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఫీజు అనేటటువంటిది పే చేయొచ్చు. జస్ట్ ఎంతో కొంత పే చేసి మీరు ఆఫర్ అనేటటువంటిది రిజర్వ్ చేసుకోండి. తర్వాత మిగిలిన ఫీజు కూడా మీరు కట్టొచ్చు, మండే కానీ ట్యూస్డే కానీ ఎప్పుడైనా. ఓకేనా? మరి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆర్టికల్ టైటిల్లో ఏం చెప్తున్నారో ఒకసారి గమనించండి. క్లైమేట్ యాక్షన్ దట్ రన్స్ ఆన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. Here the author says cooperative federalism is necessary for climate action అని చెప్తున్నారు. Today's world, irrespective of the developing status of a country, almost all the countries are facing a severe challenge, that is climate change, global warming. సో భూతాపం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాతావరణంలో మార్పులు అనేటటువంటివి వస్తున్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఎన్నో అడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేటటువంటివి తీసుకొస్తుంది. అయితే ఈ క్లైమేట్ చేంజ్లో పోరాటంలో భాగంగా ఇండియా కూడా తన వంతు మెజర్స్ అనేటటువంటివి తీసుకుంటుంది. కానీ క్లైమేట్ యాక్షన్ అనేటటువంటిది సక్సెస్ఫుల్గా ఇండియా ఇది చేయాలి అంటే, ఇండియా ముందుకు తీసుకెళ్ళాలి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు. అన్నింటికంటే ముందు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫెడరలిజం సార్? Federalism is a system of government. It is a kind of polity wherein both center and states share powers. చూడండి, ఫెడరలిజం అంటే ఏంటి?
ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అదొక ప్రభుత్వ వ్యవస్థ. అందులో ఏముంటుంది, సెంటర్కి కొన్ని పవర్స్ అనేటటువంటివి ఉంటాయి అండ్ స్టేట్స్కి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. సెంటర్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. స్టేట్స్కి కొన్ని బాధ్యతలు అనేటటువంటివి ఉంటాయి. బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ యాక్ట్ ఇన్ అన్ అటానమస్ వే ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. రెండు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు యథేచ్ఛగా డెసిషన్స్ తీసుకునేటటువంటి అధికారాలు అనేటటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఉంటే దాన్ని మనం ఫెడరల్ సిస్టమ్ అని చెప్పి అంటాం, సమాఖ్య వ్యవస్థ అని చెప్పి అంటాం. ఇండియా ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ ఏ ఫెడరల్ కంట్రీ. ఎందుకు అంటే ఇండియాలో పవర్స్ అనేటటువంటివి సెంటర్ అండ్ స్టేట్స్ మధ్య షేర్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది. బట్ ద వర్డ్ ఫెడరల్ అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో, మన భారత రాజ్యాంగంలో, విచ్ ఇస్ ద హోలీ బుక్ ఆఫ్ అవర్ ఇండియా, హోలీ బుక్ ఆఫ్ అవర్ నేషన్, దానిలో మెన్షన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగిందా? లేదు. అర్థమైందా? దో ఇండియా ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ, అంటే బహిరంగంగానే బహిర్గతంగానే ఫెడరల్ పాలిటీని చూపిస్తున్నప్పటికీ, ఫెడరల్ పాలిటీ ఏదైతే ఉందో దాని లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ ఫెడరలిజం అనేటటువంటి పదం మన రాజ్యాంగంలో ఉందా అంటే లేదు. ఫెడరలిజం అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. పవర్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇప్పుడు చూడండి, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఈ రెండు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి పవర్స్ని వాళ్ళు ఎగ్జర్ట్ చేయడంలో ఇఫ్ దే కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. సో ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటి? గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అనేటటువంటిది అందించడం లక్ష్యం, అంతేనా? ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళితే దాన్ని మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం, ఒకరితో ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం అనేటువంటిది క్లైమేట్ యాక్షన్కి చాలా ఇంపార్టెంట్. భారతదేశము క్లైమేట్ చేంజ్ అనేటటువంటి షకిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలి అంటే, భారతదేశంలో పొల్యూషన్, కాలుష్యం కానీ ఇతర ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పట్టాలి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మిస్ ఆచార్య మనకి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో ఇప్పుడు మనం ఆర్టికల్ని పూర్తి స్థాయిలో అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు మెయిన్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో లెట్ us look at the context of this particular article. ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ని మాట్లాడుతున్నారు? దిస్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్ హౌ క్లైమేట్ యాక్షన్ కెన్ బి అచీవ్డ్ త్రూ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా, అంటే సహకార సమాఖ్య వ్యవస్థ ద్వారా మనం క్లైమేట్ చేంజ్ మీద ఎలా పోరాటం చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ మాట్లాడుతుంది. అండ్ హౌ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎన్షూర్స్ క్లైమేట్ యాక్షన్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ టాక్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, ద మేజర్ పిల్లర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏంటి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అవునా కాదా? మనకి ప్రభుత్వం నడిపేటటువంటి, ప్రభుత్వ సంస్థల చేత నడిపేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువ మంది పీపుల్ అనేటటువంటి వాళ్ళు ప్రయాణించడం అనేటువంటి జరుగుతుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఎట్ టు అచీవ్ ఇట్స్ పీక్ ఇన్ ఇండియా, రైట్? ఎవ్రీ వన్ కాంట్ అఫోర్డ్ బైక్స్ అండ్ దాంతోపాటు కార్స్, వీటిని అఫోర్డ్ చేయగలుగుతారా? చేయరు. ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మాత్రమే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రావెల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ద మేజర్ పిల్లర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎలక్ట్రిఫికేషన్ అనేటటువంటిది మనం తీసుకురావడం వల్ల, అంటే ఈ బస్సెస్ లాంటివి మనం ఏర్పాటు చేయడం వల్ల మనం ఇండియాలో క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి సరైనటువంటి మెజర్స్ తీసుకోవచ్చు అని మనకి ఆర్టికల్లో చెప్తున్నారనమాట. దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 పర్స్పెక్టివ్. గవర్నెన్స్లోను అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ నాన్న. చూడండి నెక్స్ట్. ఫస్ట్ అప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫెడరలిజం? ఆల్రెడీ చెప్పాను. ఫెడరలిజం ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ వేరిన్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ షేర్ పవర్స్ విత్ ఈచ్ అదర్. ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయితే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పవర్స్ అనేటటువంటివి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందో ఆ వ్యవస్థని మనం సమాఖ్య వ్యవస్థ అని చెప్పి అంటాం. మరి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? సహకార సమాఖ్య విధానం అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ పొలిటికల్ కాన్సెప్ట్ వేర్ సెంటర్ అండ్ స్టేట్ బోత్ కమ్ టుగెదర్. రెండు ఒక తాటి మీదకి వచ్చి రెండు ఒకదానికి ఇంకొకటి సహకరించుకొని రిజాల్వ్ ద కామన్ ప్రాబ్లమ్స్ విత్ ఈచ్ అదర్స్ కోఆపరేషన్. సో రెండు ప్రభుత్వాలు ఫేస్ చేస్తున్నటువంటి కామన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాటిని సహకారం ద్వారా, ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం ద్వారా రిజాల్వ్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజంలో సెంటర్ అండ్ స్టేట్స్ ది షేర్ ఏ హారిజంటల్ రిలేషన్షిప్. సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక తాటి మీదకి రావడం అనేటటువంటి జరుగుతుంది. ది కమ్ ఆన్ వన్ లైన్, ఒక తాటి మీదకి వస్తాయి. రెండు
ఒకరి ప్రాబ్లమ్స్ని ఇంకొకరు అర్థం చేసుకొని కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాయి. దే కోఆపరేట్ ఇన్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనమాట. నువ్వు గొప్ప నేను గొప్ప అనేటటువంటి వాదనలు చేసుకోకుండా సో ఈ రెండు ఒకదానికొకటి సహకరించుకోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? So it is a very important tool to enable states participation in the formulation and implementation of national policies. So national policies జాతీయ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని ఫార్ములేట్ చేయాలన్నా వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్నా బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక తాటి మీదకి వచ్చి రెండు ప్రభుత్వాల యొక్క ప్రతినిధులు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఇండియా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది వెరీ నెసరీ. యూ ఆల్ నో దట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ద రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ హ్యావ్ బీన్ డిటోరియేటింగ్, రైట్? సో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది బాగా ఘోరాతి ఘోరంగా తయారవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రం అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లో, సపోజ్ వెస్ట్ బెంగాల్ మీరు తీసుకున్నా, తెలంగాణ మీరు తీసుకున్నా, లేకపోతే కేరళ మీరు తీసుకున్నా, రైట్? సో ఇలాంటి ప్రాంతాలు, తమిళనాడు మీరు తీసుకుని ఇలాంటి ప్రాంతాల్లో ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది, కేంద్రంతో వీళ్ళు సముఖంగా ఉండట్లేదు. సో వేరువేరుగా భావాలు అనేటటువంటి వ్యక్తీకరించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అలాంటి సమయంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది ఇండియాలో మనకి చాలా అవసరం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. బోత్ యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ అబ్లిజ్డ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. రాజ్యాంగమే చెప్తుంది, షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినటువంటి ఇవేవైతే ఉంటాయి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడంలో వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక తాటి మీదకి రావాలి. షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి 3 లిస్టులు అనేటటువంటి ఉంటాయి. షెడ్యూల్ 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ క్లియర్లీ మేనిఫెస్ట్ ద ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ఇండియా. అవునా కదా? సమాఖ్య వ్యవస్థకి ఇది అద్దం పట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఎలాగే సార్? 3 లిస్టులు ఉంటాయని చెప్పాము. ఒకటి సెంటర్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్టు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా అంటాం. సెంటర్ లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు ఎవరు చేస్తారు సార్? కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ తీసుకోండి. డిఫెన్స్కి సంబంధించిన చట్టాలు ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వేరే ఫారిన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయి అంటే వేరే దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఏర్పరచుకోవాలనేటువంటి విషయం మీద ఎవరండి చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది. వేరాజ్ ఇక్కడ చూడండి స్టేట్ లిస్ట్లో ఏముంటాయి? స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేయాలి. సపోజ్ ల్యాండ్, సపోజ్ లా అండ్ ఆర్డర్, సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయి, పబ్లిక్ ఆర్డర్, ఇలాంటివన్నీ మీకు స్టేట్ లిస్ట్లో రావడం అనేటటువంటి జరుగుతుంది. మూడవది ఏంటన్నా అంటే కాన్కరెంట్ లిస్టు, ఉమ్మడి జాబితా. పేరులోనే ఉంది నాన్న. ఈ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ దాంతోపాటు స్టేట్స్ కెన్ ఎగ్జెక్ట్ పవర్స్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ మనకి క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ పవర్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఎలాగా? సెంట్రల్ జాబితా వేరేగా ఉంది, స్టేట్స్ లిస్ట్ అనేటటువంటిది వేరేగా ఉంది. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫెడరలిజం. ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క మేనిఫెస్టేషన్ కూడా కనిపిస్తుంది. ఎలాగా? కాన్కరెంట్ లిస్ట్, కొన్ని సబ్జెక్ట్స్ మీద నిర్ణయాలు ఎవరు తీసుకోవచ్చు? బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ కలిపి ఒక తాటి మీదకి వచ్చి చర్చించుకొని కామన్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేటటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు నిర్ణయాలు అనేటటువంటివి తీసుకోవచ్చు. అర్థమైందా? సో అందుకే ఈ పాయింట్ యొక్క అర్థం. అండ్ వెన్ యూ రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్, వెన్ యూ గెట్ టు నో ద ఎసెన్స్ ఆఫ్ పర్టికులర్ టాపిక్, అప్పుడు మీకు బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకే అంత చక్కగా మనం చదువుకోవాలి. సో వీటన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఒక్క లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అర్జెంటుగా చేసుకోవచ్చు కదా నా కోసం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. So recently, the respected government of India, that is the central government, it has announced it plan to procure 5,450 electric buses. సో ఇండియాలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇన్ఫ్యూజ్ చేసేందుకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వీటిని ఇంట్రడ్యూస్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? మొత్తం 5,450 ఎలక్ట్రిక్ బస్సెస్ని మేము ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం, మేము కొనుక్కోబోతున్నాం అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది? బై 2030 2030కి దేశంలోని రోడ్ల మీద 50,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సెస్ అనేటటువంటివి తిరగబోతున్నాయని చెప్పి మనకి గవర్నమెంట్స్ అనేటటువంటివి చెప్పడం అనేది జరిగింది. వాట్ డస్ ఇట్ సింప్లీ ఇండికేట్? It indicates immense potential for progress on climate and developmental goals through close cooperation between the union and state governments. చూడండి, దీనివల్ల ఎలక్ట్రిక్ బస్సెస్ రావడం వల్ల క్లైమేట్ యాక్షన్ అనేటటువంటిది ఇంకా ముమ్మరం అవడం అనేది జరుగుతుంది, స్పీడప్ అవ్వడం అనేది జరుగుతుంది, ఫాస్టర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే పొల్యూషన్ లెవెల్స్ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి తగ్గిస్తాయి కాబట్టి, అండ్ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి. సో ఈ ఎన్విరాన్మెంటల్
అంటే క్లైమేట్ గోలే కాకుండా ఇంకొక డెవలప్మెంట్ గోల్ కూడా దీనివల్ల ఉండడం అనేటటువంటి జరుగుతుందంట. ఏంటి సార్ అది? మీ అందరికీ తెలుసు, మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్మ్స్, దే వర్క్ అండర్ స్టేట్ గవర్నమెంట్. సపోజ్ ఏపీఎస్ఆర్టీసీ కానీ లేకపోతే టీఎస్ఆర్టీసీ కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తాయి. ఇవన్నీ లాభాలు ఆర్జిస్తూ ఉన్నాయా అంటే లాభాలు ఆర్జించట్లా, చాలా నష్టాల్లో ఉండడం అనేటటువంటి జరిగింది. అవునా కదా? సివియర్ ఫినాన్షియల్ క్రైసిస్లో కొట్టుమిట్టాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దే ఆర్ యాక్చువల్లీ సమ్ టూల్స్ టు గివ్ వెల్ఫేర్ మెజర్స్ కోసం వాటిని ఇది చేస్తారు. సో అందుకే టికెట్ ప్రైసెస్ మనకి హెవీగా ఉండవు. టికెట్ ప్రైసెస్ ఎప్పుడు సబ్సిడైజ్డ్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వాలు సబ్సిడీస్ ఇస్తూ ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీకి, టీఎస్ఆర్టీసీకి, లేకపోతే కేఎస్ఆర్టీసీ ఇలాంటి ఉంటాయి కదా, వీటన్నింటికి. సో ఎప్పుడైతే ఈ బస్సెస్ని తీసుకురావడం అనేటువంటి జరుగుతుందో అప్పుడు కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ కాస్ట్ అనేటటువంటి తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల చాలా డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా సంపాదించుకోవచ్చు. దాంతోపాటు ఇట్స్ ఎ ట్విన్ గోల్ అనమాట. క్లైమేట్ యాక్షన్ కూడా ఇదవ్వడం అనేటటువంటి జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు మన ఆథర్. With a shared aim to rapidly electrify a key pillar of India's public transportation, recent governance efforts have created a new business model for e-buses. So both center is interested to come up with interested to procure many e-buses. Even state governments kuda Kolkata, Hyderabad లాంటి సిటీస్ లో కూడా e-buses అనేటటువంటివి తీసుకురావాలని చెప్పి ఆయా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఒకే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నారో దట్ సింప్లీ మేనిఫెస్ట్స్ వాట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. దిస్ కోఆపరేటివ్ ఫెడరలిజం క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి, అచీవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్తున్నారు. నౌ లుక్ ఎట్ ద స్టేట్ ఓన్డ్ బస్సెస్. రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్థితి, వాటి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకుందాం. మొత్తం 1,40,000 రిజిస్టర్డ్ పబ్లిక్ బస్సెస్ ఏవైతే ఉన్నాయి, గవర్నమెంట్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా రోడ్స్ మీద తిరగడం అనేటటువంటి జరుగుతుంది. అందులో చాలా వరకు దే ఆర్ హ్యావింగ్ స్పటరింగ్ ఇంజిన్స్ దట్ స్ప్యూ ప్లానెట్ వార్మింగ్ ఫ్యూమ్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే భూతాపాన్ని, ఉష్ణోగ్రతని పెంచేటటువంటి చాలా ఉద్గారాలని వెదజల్లడం అనేటటువంటిది జరుగుతుందంట. మెజారిటీ ఆఫ్ దిస్ బస్సెస్ వర్క్ విత్ దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్, రైట్? పెట్రోల్, డీజిల్తో వర్క్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల ఈ పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి సిటీస్లో అయితే పొల్యూషన్ ఇంకా తీవ్రం అవడం అనేటటువంటి జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫాజిల్ ఫ్యూయల్ యూస్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల. అట్లీస్ట్ 40,000 ఆఫ్ దిస్ బస్సెస్, మొత్తం 1,40,000లో ఆల్మోస్ట్ 35% ఆఫ్ ద బస్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ స్పాన్. ఆల్మోస్ట్ అవి షెడ్కు రావడం అనేటటువంటి జరిగింది. సో వాటిని అర్జెంటుగా ఇండియన్ రోడ్స్ తిరగకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే అవి ఇంకా పొల్యూషన్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది, ఇంకా ఎమిషన్స్కి అవి కారణం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. తద్వారా భూతాపం పెరిగేటువంటి అవకాశం ఉంది, పొల్యూషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. పొల్యూషన్ పెరిగితే పీపుల్ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. పీపుల్ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ పడితే వేటి మీద ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, కమ్యూనిటీ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆసుపత్రులు, వీటన్నింటి మీద కూడా చాలా ప్రెజర్ అండ్ బర్డెన్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎస్పెషల్లీ వరల్డ్ ఈజ్ ఫైటింగ్ విత్ పాండమిక్ దీస్ టైమ్స్. ఈ టైంలో సో ఈ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద భారం పడడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ఆలోచన కూడా మనం చేయాలి. అందుకే సో పొల్యూషన్ రెడ్యూసింగ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో, పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటితో ప్రభుత్వాలు ముందుకు రావడం అవసరం, అత్యావశ్యకం అని చెప్పుకోవచ్చు. దో స్టేట్ ఓన్డ్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దేర్ ఫార్మ్స్ దే ఆర్ ఇన్ పూర్ ఫినాన్షియల్ హెల్త్. వాటికి కావాల్సి చాలా నష్టాల్లో ఉండడం అనేటువంటి జరిగింది. దే ఆర్ ఇన్కరింగ్ లార్జ్ లాసెస్, చాలా నష్టాలు చూస్తున్నాయి బికాస్ దే ప్లే అన్ ఇంపార్టెంట్ సోషల్ ఫంక్షన్ బై ప్రొవైడింగ్ సబ్సిడైజ్డ్ ఫేస్ టు క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ ఈచ్ డే. చెప్పాను కదా, ఒక వెల్ఫేర్ టూల్ అన్నమాట ఈ బస్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా, రైట్? ఎక్కువ టికెట్ ధరలు అనేటటువంటి ఉండవు. చాలా వరకు ప్రభుత్వాలు సబ్సిడైజ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వాలు చాలా నష్టాలు చూడడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద కేంద్రం నుంచి, అంటే జాతీయ స్థాయిలో లేదా కేంద్ర స్థాయిలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మళ్ళీ రాజ్యాంగం అనేటటువంటిది అడ్డొస్తుంది అనమాట. ఎందుకు అంటే దీస్ ట్రాన్స్పోర్టేషన్, అర్బన్ గవర్నెన్స్, పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది? స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్లో ఇవన్నీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది వీటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చా? స్టేట్ గవర్నమెంట్స్ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది అడుగు పెట్టచ్చా? అడుగు పెట్టడానికి వీల్లేదు. కానీ ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో మనకి కేంద్ర ప్రభుత్వాలను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా సో వాళ్ళు ఇద్దరూ కలిపి, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కలిపి ఈ కామన్ ఇష్యూ అండ్ కామన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వాటిని రిజాల్వ్ చేయొచ్చు. ఇట్ విల్ ఫుల్ఫిల్ ఏ ట్విన్ గోల్ అనేటటువంటిది అచీవ్ అవుతుంది. మొదటిది ఏంటి అంటే
క్లైమేట్ యాక్షన్కి మెజర్స్ తీసుకోవడం అవుతుంది, అచీవ్ చేయొచ్చు. అండ్ సెకండ్ది ఏంటి అంటే డెవలప్మెంటల్, ఈ లాసుల్లో ఉన్నటువంటి వాటిని మళ్ళీ లాభాల బాటన పడేటట్టు కూడా చేయొచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, గ్రాండ్ ఛాలెంజ్ 1, ఏ టెండర్ ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్. రీసెంట్గా గవర్నమెంట్స్ 5450 బస్సెస్ యొక్క ప్రొక్యూర్మెంట్కి టెండర్ అనేటటువంటిది ఓపెన్ చేయడం అనేటటువంటిది జరిగింది ఇన్ మేజర్ ఇండియన్ సిటీస్ లైక్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, సూరత్. ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ సిటీస్ క్లోజ్లీ, ఆల్ దీస్ సిటీస్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ పొల్యూషన్, సివియర్ పాపులేషన్ డెన్సిటీ. అవునా కదా? జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? సో వీటన్నింటిలోని ఎలక్ట్రిక్ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఒక టెండర్కి ఆహ్వానించడం అనేటటువంటి జరుగుతుంది. Instead of a race to the bottom, the respective expertise, trends, needs of union ministries and states inform the process and the successful outcomes. అర్థమైందా? సో కేవలం మనకి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చర్యలు తీసుకోవాలనే కాకుండా కేంద్ర ప్రభుత్వాలు, మినిస్టర్స్, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రతినిధులు వీళ్ళందరూ ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరిగింది ఫర్ సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. సో ఒక సక్సెస్ఫుల్గా ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేటటువంటివి ఇండియన్ రోడ్స్ మీద తిరగాలనేటటువంటి తాపత్రయం ఏదైతే ఉందో, సో దానితో ఈ రాష్ట్రాలు అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఇస్ అన్ అప్రిషియబుల్ థింగ్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇది ఇష్యూ చేసినటువంటి టెండర్ ఏదైతే ఉందో, ఇట్ హ్యాస్ బీన్ మేనేజ్డ్ బై కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ యాజ్ పర్ రీమోడల్డ్ ఫేమ్ స్కీమ్స్. ఫేమ్ స్కీమ్ ఈజ్ ఎ నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఫేమ్ స్కీమ్ అనమాట. అర్థమైందా? యాజ్ పర్ రీమోడల్డ్ ఫేమ్ స్కీమ్, this Convergence Energy Services Limited, it is managing this particular tender for which the gazette notification was issued by మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం అనేటువంటి జరిగింది. సో డిఫరెంట్ యూనియన్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య బెటర్ కోఆర్డినేషన్ కారణంగా ఈ 5 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఎలక్ట్రిక్ బస్సెస్ అనేటటువంటివి రాబోతున్నాయి. అండ్ ద ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్కి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, బట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైసెస్ కూడా చాలా తక్కువకి ఉండడం అనేటటువంటి జరిగింది. చాలా తక్కువకి వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అర్థమైందా? దిస్ టెండర్ ఎస్టాబ్లిష్ ఎ బెంచ్ మార్క్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ మోడల్. ఒక న్యూ ఈ బస్సెస్ బిజినెస్ మోడల్ కూడా, సో ఈ వెహికల్ బిజినెస్ మోడల్ కూడా రావడం అనేటటువంటి జరుగుతుంది. అంటే తద్వారా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటటువంటివి వస్తాయి భారతదేశంలో, ఈ బస్సెస్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అండ్ తద్వారా జాబ్ క్రియేషన్ కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ న్యూ బెంచ్ మార్క్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ డెవలప్మెంటల్ ఇండియా, ఇన్ ద హిస్టరీ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా అని చెప్పి మనం చెప్తున్నారమ్మా. దిస్ పబ్లిక్ ప్రైవేట్ మోడల్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ వే ఫర్ సిటీస్ టు ఇంట్రడ్యూస్ ఆర్ స్కేల్ ఎలక్ట్రిక్ బస్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి టెండర్ ఎవరికి ఇచ్చారు అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ద్వారా బస్సెస్ మాకు సప్లై చేయొచ్చు అని చెప్పి టెండర్ రిలీజ్ చేశారు కదా. సో ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు, గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ బోత్ ఆఫ్ దేర్ కోఆపరేషన్, అందరూ స్టేక్ హోల్డర్స్ కలిపి వర్క్ చేయడం వల్ల సో ఎలక్ట్రిక్ బస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో చాలా తొందరగా ఫాస్ట్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆన్ ఏ కాస్ట్ పర్ కిలోమీటర్ బేసిస్ మనం చూసుకుంటే, కిలోమీటర్కి పడే ఖర్చు మీద చూసుకుంటే ద ప్రైసెస్ డిస్కౌంట్ వర్ 40% లోయర్ దెన్ డీజిల్ వెహికల్స్కి అయ్యే ఖర్చు కంటే, కిలోమీటర్కి అయ్యే ఖర్చు కంటే 40% తక్కువ ఖర్చు పడుతుందంట. సిఎన్జి వెహికల్స్కి అయ్యే ఖర్చు కంటే 34% లెస్ ప్రైస్ అనేటటువంటివి పడ్డం అనేటటువంటిది జరుగుతుందంట. ఈ ఫస్ట్ టెండర్ ఏదైతే ఉంటుందో ఇది సక్సెస్ అవ్వడం 5 స్టేట్స్తో ఏదైతే స్టార్ట్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్, అవి సక్సెస్ అవ్వడం 5 ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీస్, 5 స్టేట్ సెక్రటరీస్ అండ్ హెడ్స్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్, ఈచ్ ఆఫ్ హూమ్ హ్యాడ్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. చెప్పాను కదా, అందరూ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ముందుకు రావడం వల్ల, ఒక తాటి మీద నిలబడడం వల్ల ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేటటువంటి సక్సెస్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఇట్ షోస్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది నిజంగా ఇట్ మేనిఫెస్ట్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ఇండియా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, దాన్ని ఎలక్ట్రిఫై చేయడం వల్ల అది సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటి దానివల్ల తగ్గడం అనేటువంటి జరుగుతుంది. ఫ్యూయల్ ఇంపోర్ట్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడం అనేటువంటి జరుగుతుంది. మనం ఫ్యూయల్ని అంటే డీజిల్ని, పెట్రోల్ని, ఫాజిల్ ఫ్యూయల్స్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే, అవునా కదా. మన ఇంపోర్ట్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గడం అనేటువంటి జరుగుతుంది. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎక్కువగా మిగలడం అనేటువంటి జరుగుతుంది. ఇంప్రూవ్ ద బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి,
ఇప్పుడు అవి లాభాల బాటన పడ్డమనేటటువంటి జరుగుతుంది. స్పర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ టెండర్స్ ఆహ్వానించడం వల్ల డొమెస్టిక్ మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటటువంటి మొదలవుతాయి. అండ్ ఇట్ ఆల్సో క్రియేట్ జాబ్స్ యాజ్ వెల్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. చూసారు ఎన్ని అడ్వాంటేజెస్ అనేటటువంటి ఉన్నాయో. సో అందుకే దిస్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని అచీవ్ చేయడానికి బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఒక తాటి మీదకి రావడం, ముందుకు రావడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నెసరీ అండ్ వెరీ బెనిఫిషియల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో నీడ్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఇండియా అడుగులు పెట్టడానికి అసలు నీడ్ ఏంటి, అసలు అంత అవసరం ఏంటి అంటే ఇండియా ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్. మన భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్ అనేది తీసుకురావాలి. బెటర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది ఉండాలి. సో ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఖర్చు ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గాలి. కార్స్ రన్నింగ్ ఆన్ ఎక్స్పెన్సివ్ ఇంపోర్టెడ్ ఫ్యూయల్, కార్ అనేటటువంటిది కొనుక్కుంటే సరిపోదు, కార్ని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఫ్యూయల్ కాస్ట్ మనిషి మీద పెరగడం వల్ల అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంటెన్స్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ అన్ఫీజబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ది పర్టికులర్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద నడిచేటటువంటి వెహికల్స్ సో చాలా పొల్యూషన్ కలగజేయడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈజ్ అన్ఫీజబుల్, అది కరెక్ట్ కాదనే విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియాస్ అడ్వొకసీ ఆఫ్ 5 ఎలిమెంట్స్ ఫర్ క్లైమేట్ చేంజ్, పంచామృత్ అట్ ద COP26 ఇన్ గ్లాస్గో. సో గ్లాస్గోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సమిట్ ఏదైతే ఉందో, సమిట్లో భాగంగా ఇండియా చాలా అంబిషియస్ ప్రాజెక్ట్స్, అంబిషియస్ మెజర్స్ తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. రైట్, బై 2070 మేము నెట్ జీరోకి రీచ్ అవుతామని చెప్పి కూడా ఇండియా ప్రామిస్ చేయడం అనేటటువంటి జరిగింది. నెట్ జీరో రీచ్ అవ్వడం అంటే ఏంటి, కంప్లీట్గా కార్బన్ ఎమిషన్స్ని ఆపేస్తామని కాదు. నెట్ జీరో అంటే ఏంటి, ది అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ దట్ ఏ కంట్రీ ఎమిట్స్, ఒక కంట్రీ కార్బన్ ఎమిషన్స్ని, కార్బన్ ఉద్గారాలను ఎంతైతే ఎమిట్ చేస్తుందో అంతే అబ్జార్బ్ చేసుకుంటుంది అనుకోండి. బై ఎంప్లాయింగ్ డిఫరెంట్ కార్బన్ సింక్స్, అంటే చెట్లను నాటడం ద్వారా, ఫారెస్ట్ కవర్ అనేటటువంటిది డెవలప్ చేయడం ద్వారా, సో లేకపోతే అదర్ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవడం వల్ల, సో ఎంతైతే కార్బన్ ఉద్గారాలని రిలీజ్ చేసిందో అంతటి వాటిని అబ్జార్బ్ చేసింది అనుకోండి. సో అప్పుడు దాన్ని ఏమంటాం, నెట్ జీరోకి రీచ్ అవ్వడం అంటాం. 2070కి మేము అచీవ్ చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సమిట్ ఏదైతే ఇయర్ జరిగింది దానిలో చెప్పడం అనేటటువంటి జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ క్యాటరింగ్ టు 50% ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్ బై 1 బిలియన్ టన్స్ బై 2030. చెప్పాను కదా. సో 2030కి 2030కి మనం కార్బన్ ఎమిషన్స్ని 1 బిలియన్ టన్స్ వరకు తగ్గించవచ్చు, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో అవి. అండ్ బై 2070 నెట్ జీరోకి రీచ్ అవుతామని చెప్పి మనం ఏవైతే ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలి అంటే మనకి ఈ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంప్లాయ్ చేయడం అనేటటువంటిది చాలా అవసరం అమ్మ. రైట్, సో మెజర్స్ టు డెవలప్ అండ్ ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్. ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటో చూడండి. ద రీమోడల్డ్ ఫేమ్ స్కీమ్, దట్ ఈస్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫేమ్ 2 ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ ఫర్ ద సప్లయర్ సైడ్. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ చిప్స్ని ఇది చేసేటటువంటి బ్యాటరీస్ని డెవలప్ చేసేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏం లేదు, చూడండి జాగ్రత్తగా. సో ఇన్సెంటివ్ ఇస్తుందంట గవర్నమెంట్, అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తుందంట ప్రభుత్వము తన వైపు నుంచి. దానికి ఆ ఇన్సెంటివ్ని దేనికి లింక్ పెట్టిందంటున్నారు, ప్రొడక్షన్కి లింక్ పెట్టిందంటున్నారు. ఆ కంపెనీస్ ఎంత ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే అంత ఎక్కువగా ఆ కంపెనీస్ ఇన్సెంటివ్స్ అనేటటువంటివి ప్రభుత్వం నుంచి పొందుతాయి అన్నమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దిస్ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సక్సెస్ఫుల్గా లాంచ్ అవ్వాలి అంటే ఇన్పుట్ మెటీరియల్ కూడా అంతే అవైలబిలిటీ అనేటటువంటిది ఉండాలి, అవునా కదా. అంటే ఈ బ్యాటరీస్ ఇవన్నీ అవైలబుల్గా ఉండాలి. సో బ్యాటరీస్ అన్ని అవైలబుల్గా ఉండాలంటే ఈ కంపెనీ సప్లై ర్యాంప్అప్ చేయాలి, ప్రొడక్షన్ పెంచాలి అంటే గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ తీసుకురావాలన్నమాట. అందుకే PLI స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇయర్. ద రీసెంట్లీ లాంచ్ PLI స్కీమ్ ఫర్ ఆటో అండ్ ఆటోమోటివ్ కంపెనీస్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. చెప్పాను కదా, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కోసం ఆటో అండ్ ఆటోమోటివ్ కంపోనెంట్స్ అంటే చిప్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ వీటిని తయారు చేసేటటువంటి కంపెనీస్కి కూడా PLI స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే డిమాండ్కి తగినట్టుగా సప్లై అనేటటువంటిది ఎన్షూర్ చేయడానికి. ఒకవేళ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ వచ్చిందనుకోండి ఏం జరుగుతుంది, ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైసెస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతే సామాన్య భారతీయుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కుంటాడా లేకపోతే ఇతర వెహికల్స్ని కొనుక్కుంటాడా, వేరే వాటినే కొనుక్కుంటాడు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ తక్కువకు రావడం కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువకు రావాలంటే సప్లై అనేటటువంటిది ఎన్షూర్ చేయాలి. సప్లై ఎన్షూర్ చేయాలంటే కంపెనీస్ ప్రొడక్షన్ ర్యాంప్అప్ చేయాలి. ప్రొడక్షన్ ర్యాంప్అప్ చేయడంలో భాగంగా ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు అంటే అది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అర్థమైందా, మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఇంత కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవాలి దేన్నైనా. But now let us look at associated challenges of
విత్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఈవీ ఎకోసిస్టమ్ని తీసుకురావడంలో భారతదేశ ప్రభుత్వాలు కానీ వివిధ సంస్థలు కానీ ఎదుర్కొంటున్నటువంటి పెను సవాళ్ళు ఏంటి? బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అమ్మ, అర్థమైందా? సో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటటువంటివి ఇండియాలో చాలా తక్కువగా ఉండడం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని రిజాల్వ్ చేయడానికి పిఎల్ఐ స్కీమ్ ఫర్ కెమికల్ కంపోనెంట్స్ని తీసుకురావడం అనేది జరిగింది. కన్జ్యూమర్ రిలేటెడ్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ అట్ కాస్ట్ ఆఫ్ ఎ బేసిక్ ఎలక్ట్రిక్ కార్ ఈజ్ మచ్ హయ్యర్. సో ఛార్జింగ్ స్టేషన్స్ అనేటటువంటివి లేకపోవడం అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ కార్ యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా పడుతుండడం అనేటటువంటిది చాలా ఇది. అందుకే యూజర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎలక్ట్రిక్ వెహికల్స్లో. పాలసీ ఛాలెంజెస్ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. అన్సర్టైనిటీ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ రిలేటెడ్ టు ఈవీ ప్రొడక్షన్, ఇట్ డిస్కరేజెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఈవీ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి దాన్ని ర్యాంప్అప్ చేయడానికి గవర్నమెంట్ అసలైన పాలసీస్ తీసుకురావాలి. బట్ ఆ పాలసీస్ సరిగ్గా ఉన్నాయా అంటే లేవన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పందాలు వెళ్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఒక పందాలు వెళ్తుంది. సో రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేటువంటిది లేకపోవడం, మిస్ మ్యాచ్ అనేటటువంటిది ఉండడం కూడా ఒక కారణం. ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అండ్ స్కిల్ లేబర్, ఇండియాలో స్కిల్ లేబర్ అనే వాళ్ళు లేకపోవడం. సో టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. అన్అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కోసం మెటీరియల్స్ కూడా సరిగ్గా లేకపోవడం, చిప్స్ కానీ లేకపోతే ఇతర కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి కూడా లేకపోవడం అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైన విషయం. సో మనం ఏం చేస్తున్నాం, మన ఇండియాలో అసెంబ్లీ యూనిట్స్ ఉన్నాయి కానీ ఆ కంపోనెంట్స్ మనం వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. వేరే కంట్రీస్ నుంచి కంపోనెంట్స్ సరైన సమయంలో వస్తున్నాయా అంటే రావట్లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ లైక్ కోవిడ్-19 కానీ లేకపోతే రష్యాస్ వార్ ఆన్ యుక్రెయిన్ కానీ వీటన్నిటి వల్ల సప్లై చైన్స్ దెబ్బతింటం అనేటువంటిది జరిగింది. అవతల దేశాల నుంచి మన కంట్రీకి రావాల్సినటువంటి ఇదేదైతే ఉంటుందో కంపోనెంట్స్ ఆగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటటువంటిది సరైన స్థాయిలో ఊపందుకుంటుందా అంటే లేదనే చెప్పుకోవాలి. దీస్ ఆర్ సమ్ అసోసియేటెడ్ ఛాలెంజెస్. నెక్స్ట్ చూడండి అమ్మ. So let us look at the conclusion. The progress we made on electric bus tendering ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం మనం తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్, ఇట్ ఈస్ ఎ హార్బింజర్ అంటే ఇండికేటర్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ మేడ్ పాసిబుల్ బై కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా మనం క్లైమేట్ యాక్షన్ ఎలా అచీవ్ చేయొచ్చు అనేటటువంటి దానికి ఇది నిదర్శనం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. యాజ్ ఇండియా నౌ ర్యాంప్స్ అప్ ఇట్స్ డిమాండ్ టు ఎంప్లాయ్ 50,000 బసెస్ అక్రాస్ 40 సిటీస్, మొత్తం 40 నగరాల్లో 40 పట్టణాల్లో 50,000కు పైగా బస్సులు 2030కి తీసుకురావాలనేటటువంటి ఒక అంబిషియస్ థాట్ ప్రాసెస్తో ప్రభుత్వాలు మనకు ముందుకెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ విల్ నీడ్ టు కంటిన్యూ ద స్పిరిట్ ఆఫ్ ట్రూ మినిస్టీరియల్ అండ్ యూనియన్ స్టేట్ కొలాబరేషన్. చెప్పాను కదా, ఈ అంబిషియస్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అవ్వాలి అంటే గ్రీన్ అండ్ ఇన్క్లూజివ్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అంటే సుస్థిరాభివృద్ధిని సాధించాలి అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇలాగే కొలాబరేట్ అవ్వాలి. మినిస్ట్రీస్ మధ్య కూడా కొలాబరేషన్ అనేటటువంటిది ఇలాగే ఉండాలి. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో సివిల్ సర్వెంట్స్ నుంచి కూడా ప్రోత్సాహం అనేటటువంటిది అలాగే ఉండాలి. పీపుల్ కూడా దీనికి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ చేయాలి. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తేనే మన దేశం అనేటటువంటిది పురోగతి సాధిస్తుంది. సో ఇఫ్ యూ స్ట్రెంథెన్ ద ఫెడరల్ కంపాక్ట్, అంటే ఫెడరల్ సిస్టమ్ని మీరు ఇలాగ కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా స్ట్రెంథెన్ చేస్తే ఇలా కంబైన్ అయ్యి ఇట్ కెన్ ఎనాబుల్ లార్జ్ స్ట్రైడ్స్ బీయింగ్ మేడ్ టువర్డ్స్ ఇన్నోవేటివ్ మోడల్స్ రేపొద్దున సాంకేతిక అభివృద్ధి కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇన్నోవేషన్లో కానీ సో ఇలాంటి విషయాలు అనేటటువంటివి రావడంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనకు ఆధార్ ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్క ట్రాన్సిట్లోనే కాదు, ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలోనే కాదు, సిటీస్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క హెల్త్ బాగుపడడం అనేటువంటిది జరుగుతుంది. ప్రోగ్రెస్ టువర్డ్స్ నేషనల్ క్లైమేట్ గోల్స్ ఏవైతే మనం అంతర్జాతీయ వేదికల మీద చెప్పామో మనం ఇవి రీచ్ అవుతాము, ఇప్పుడు నెట్ జీరో కానీ లేకపోతే పలానా అచీవ్ చేస్తామని చెప్పామో అవన్నీ మనం నిలబెట్టుకోవాలి అంటే ఇలా అందరి నుంచి సహాయక సహకారాలు అందాలి. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టుగా ముందుకు అడుగులు వేయాలి. అండ్ ఆల్సో బిల్డ్ మోడల్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ టు ఎమ్యులేట్. మిగిలిన ప్రపంచానికి కూడా ఒక మార్గనిర్దేశకం లాగా మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేటటువంటిది ఎవాల్వ్ అవ్వాలి అని చెప్పి మనకు ఆధార్ ఇక్కడ ఎంతో బాగా చెప్పడం అనేటటువంటి జరిగిందమ్మా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నేను అందరికీ ఆర్టికల్ డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఏ క్లాసెస్ చెప్పినా ద బెస్ట్ క్వాలిటీ అనేటటువంటిది ఇస్తాను. ఈవెన్ ఫ్రమ్ ద ఇనిషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్ ఐఎమ్ క్వైట్ అబ్జెస్డ్ విత్ క్వాలిటీ. సో ఫీజులు తక్కువ కాబట్టి ఈ క్లాసులు బాగోవేమో మీరు అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. చక్కగా దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ 8500671913. సో ఈ లోపు మీరు జాయిన్ అయితే ఈ రోజే మీరు జాయిన్ అయితే యూపీఎస్సీ హిస్టరీ కానీ యూపీఎస్సీ పాలిటీ కానీ జస్ట్ 599కే మీరు జాయిన్ అవ్వచ్చు. చక్కగా కాంప్రహెన్సివ్ క్లాసెస్ అండ్ దాంతోపాటు ద బెస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాంతోపాటు 2 GS సబ్జెక్ట్స్, 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్, 1 ఈజ్ ఆంథ్రోపాలజీ, సెకండ్ 1 సోషియాలజీ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి కూడా క్లాసెస్ ప్లస్ నోట్స్ అండ్
కేవలం ఈ రోజు జాయిన్ అయితే ఎంత 5,000 రూపీస్కి మీకు రావడం అనేటువంటి జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఉమ్ము కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్స్ నాన్న, బాయ్ అమ్మా.